నా పేరు రేచల్ సేతు. నేను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శుభనామంలో మీకు అందరికీ వందనాలు తెలుపుతున్నాను. ఈ సమయంలో మరి నా గురించి నేను చెప్పుకునేదానికి నా జీవితంలో ప్రభు చేసినటువంటి మేళ్ళు మహోపకారాలు మీరు చెప్పాలని కోరుతున్నాను. ఎందుకంటే నా యొక్క సాక్ష్యాన్ని మీ ముందుంచుతాను. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగు చేసేదను. నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి ఇచ్చువాడను కాను. నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన తిరిగి ప్రభు యొక్క కృపను బట్టి నేను ఈరోజు మీ ముందు నా సాక్ష్యాన్ని చెప్తున్నాను. నా చిన్నతనం నుండి కూడా ఎన్నో పరిస్థితులు దేవుడు నా జీవితంలో అనుమతించారు. నా 2.5 సంవత్సరాల వయసులోనే నా తండ్రి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నాకు ఒక చిన్న తమ్ముడు ఉండినాడు, 9 నెలల వయసు అప్పుడు. అయితే ఆ 9 నెలల వయసు తమ్మునికి నాకు 2.5 సంవత్సరాలు. అప్పటి నుండి మేము తండ్రిని ఎరగము, తండ్రి ప్రేమ మాకు తెలియదు. అయితే అటువంటి స్థితిలో మా తల్లి మమ్మల్ని పెట్టుకొని మమ్మల్ని పెంచి పోషిస్తూ ఆ రీతిగా మా తాతయ్య కూడా ప్రభు సేవలో ఉండినారు. మరి ఆ సమయంలో నేను మాత్రం యేసు ప్రభుకి శత్రువుగానే పెరిగాను. ఎందుకంటే ఈ లోకంలో హైందవులకు మహమ్మదీలకు ఏ రీతిగా జరుగుతుందో యేసు ప్రభును నమ్ముకున్నటువంటి మాకు కూడా అదే పరిస్థితి కదా. మాకు కూడా ఈ లోకంలో శాంతి లేదు, నెమ్మది లేదు, నా జీవితంలో సంతోషం లేదు, మాకు తండ్రి లేడు, మా పరిస్థితి ఏంటి అని నేను చాలా యేసు ప్రభుకు శత్రువుగా పెరిగాను. అయితే యేసు ప్రభు పేరు వింటేనే నాకు అసహ్యత కలిగేది. ఆయన విషయంలో ఏమాత్రం కూడా నేను ఇష్టపడేదాన్ని కాదు. అయితే నా తల్లి కొరకు, ఆమె సంతోషం కొరకు నేను చర్చ్కి వెళ్ళేదాన్ని. వెళ్ళి ఆ మ్యూజిక్ ఇష్టం నాకు, ఆ వాయిద్యాలు, ఆ మ్యూజిక్ వినడానికి వెళ్ళి ఆ మ్యూజిక్ విని నేను తిరిగి ఇంటికి వచ్చేసేదాన్ని. అయితే అటువంటి స్థితిలో నేను జీవిస్తున్నాను. నాకు నెమ్మది లేదు, సంతోషం లేదు. ఈలోపు కొన్ని సంవత్సరాల తర్వాత నాకున్న ఒక్కగానొక్క తమ్ముడు లారీ యాక్సిడెంట్లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇంకెక్కువగా యేసు ప్రభుని ద్వేషించాను నా జీవితంలో. యేసు ప్రభు యొక్క ఆయన విషయమే నాకు అవసరం లేదు, యేసు ప్రభు యొక్క సంగతి నా ఎదుట ఎత్తొద్దని అనేకులతో నేను మాట్లాడినాను. తర్వాత పత్రికలు ఇచ్చినటువంటి బిడ్డల్ని కూడా, చిన్న పిల్లలు పత్రికలు పంచుతూ వెళ్తూ ఉంటారు రోడ్డు మీద, వాళ్ళని కూడా నేను దగ్గరికి పిలిచి వాళ్ళని బెదిరించిన దినాలుండే. అయితే అటువంటి నన్ను ఒకరోజు నా రూమ్లో నేను ఒక్కదాన్నే పడుకొని ఉన్నాను. ఒక రాత్రి ప్రభు నన్ను దర్శించాడు. ఆ రాత్రి నా రూమ్లో ఒక స్వరం వినపడుతుంది నాకు. నేను ఒక్కదాన్ని మంచి నిద్రలో ఉన్నాను. ఈ రాత్రి ఒకళ్ళు చనిపోతే నా దగ్గర నీకు స్థలం ఉందా అని ఒక స్వరం నాకు వినపడుతుంది. అప్పుడు ఎవరు నీ దగ్గర స్థలం ఉండడానికి నీవెవరు అని అడిగాను నేను. అడిగితే నా రూమ్ అంతా నేను ఎప్పుడైతే మాట్లాడానో నా రూమ్ వెలుగుతో నింపబడింది. అప్పుడు ఆ వెలుగులో నేను నీ కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినటువంటి యేసు ప్రభుని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నటువంటి స్వరాన్ని నేను విన్నాను. విన్న వెంటనే నాకేం జరిగిందో తెలియదు. నేను వెంటనే నా మంచం మీద నుండి కింద పడిపోయాను. మోకాళ్ళ మీద నా పాప జీవితం అంతా యేసు ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాను. నా లైఫ్ అంతా నాకు కనపడతా ఉంది. నా జీవితంలో నా గర్వము, నేను ప్రభును దూషించినటువంటి మాటలు, ఆయన ద్వేషించిన పరిస్థితి, నా ప్రతి చిన్న అబద్ధము, ప్రతి చిన్న విషయం దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఆయన చూపిస్తా ఉంటే ప్రతిదీ ఆయన సన్నిధిలో నేను ఒప్పుకున్నాను. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, మీ పరిశుద్ధ రక్తంలో నన్ను కడగండి, మీ రక్తంలో శుద్ధీకరించండి ప్రభువా, నన్ను క్షమించండి అని నేను ఒక చిన్న పెన్సిల్ కూడా నా ఫ్రెండ్ దగ్గర తెచ్చుకున్నాను. అది తిరిగి ఇవ్వలేదు నేను. అయితే అది కూడా ప్రభు చూపిస్తున్నాడు ఒప్పుకోమని. అది కూడా నేను ఒప్పుకున్నాను. అవును ప్రభువా, నేను పెన్సిల్ తెచ్చుకున్నాను, తిరిగి ఇవ్వలేకపోయాను, నన్ను దయతో క్షమించు అని ప్రభు దగ్గర ప్రతి చిన్న పాపాన్ని అన్నీ నేను గుర్తు చేసి నేను ఒప్పుకున్నాను. అన్నీ ఒప్పుకున్న తర్వాత ఆ వెలుగు నాలోకి వచ్చింది. ఐ ఫెల్ట్ దట్ లైట్ కమింగ్ టు మీ. అది వచ్చిన తర్వాత యేసు ప్రభు నాలోకి వచ్చాడు. నాకు అర్థమైపోయింది,
నాకు నిజమైన సంతోషం నా జీవితంలో దొరికింది. చెప్పన శక్యమును మహిమాయుక్తమైనటువంటి ఆనందాన్ని పొందాను. నా జీవితంలో ఎన్నడూ లేనంత ఆనందం, ఎవ్వరివ్వలేని సంతోషం యేసు ప్రభు నాకు ఇచ్చారు. ఆ తర్వాత నా జీవితానికి నెమ్మది, సమాధానం, సంతోషం దొరికిన తర్వాత నేను బాప్టిజం తీసుకోవడం జరిగింది. బాప్టిజం పొందిన తర్వాత ప్రభు యొక్క ఆత్మచేత ప్రభు నన్ను నింపాడు. ఆ విధంగా ప్రభులోకి వచ్చినాను. వచ్చిన తర్వాత ప్రభు నన్ను ఆ రోజు నుండి, అంతకుముందు నేను స్కూల్లో ఫస్ట్ వచ్చేదాన్ని. ఐ వాజ్ స్కూల్ ఫస్ట్ స్టూడెంట్. తర్వాత చాలా జ్ఞానం దేవుడిచ్చాడు, పుస్తకాలు ఎక్కువ చదివేదాన్ని. అయితే ఎప్పుడైతే యేసు ప్రభును నా స్వంత రక్షకునిగా అంగీకరించానో, ఎప్పుడైతే నా పాపాలు ఒప్పుకొని యేసు ప్రభు నా లోపలికి వచ్చాడో, వచ్చిన తర్వాత నేను దేవుని ఒక ప్రశ్న అడిగా, ప్రభువా నిజంగా నేను ఎంత పాపిని కదా, నేను ద్వేషించాను, దూషించాను ప్రభువా, నేను ఇష్టపడలేదు, నీకు శత్రువును కదా నేను, అయితే నన్ను నిజంగా క్షమించావా నువ్వు అని ప్రభుని అడిగాను. నన్ను నువ్వు క్షమించావనడానికి నాకు రుజువు ఏంటి అని అడిగాను. అడిగినప్పుడు నాకు ఒక స్వరం వినపడుతుంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. అది నేను మీ కొరకు చదువుతాను. 43:25 వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఈ మాట నాకు స్వరం ద్వారా ప్రభు వినిపిస్తున్నాడు. అప్పుడు నేను బైబిల్ తెరిచి చూసినప్పుడు ఆ మాటలు అక్కడ వ్రాయబడినాయి. నేనే నా చిత్తానుసారంగా నీ పాపాలు తుడిచివేస్తున్నాను, నేను ఇక జ్ఞాపకం చేసుకోనని చెప్పాడు. అప్పుడు నాకు నిశ్చయత కలిగింది. అవును, ఎంత పాపినైనా క్షమించే దేవుడు యేసు ప్రభు అని ఆ రోజు నమ్మాను. నేను నమ్మిన తర్వాత ఆ రోజు నుండి నాకు ఈ లోకపు పుస్తకాల పైన నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఆశ పోయింది. కానీ బైబిల్ చదవాలని కోరిక కలిగింది. అంతవరకు ఎప్పుడు బైబిల్ చదవడం నాకు ఇష్టం ఉండేది కాదు. ఆ బైబిల్ చదవాలన్న కోరిక కలిగింది. బైబిల్ చదువుతూ ఉండేదాన్ని, ప్రతిరోజు ధ్యానిస్తూ ఉండేదాన్ని. అయితే ప్రత్యేకించి ప్రభు నాకు ఆయన స్వరంతో మాట్లాడడము ఎక్కువగా నాకు అలవాటు చేశాడు. ఎట్లంటే ఈ 6 సార్లు ఆయన నన్ను సేవ కొరకే పిలిచాడనమాట. యెషయా గ్రంథం 44:21 వచనం, జకరియా 3:7, యెషయా గ్రంథం 49వ అధ్యాయము, యెషయా గ్రంథం 41:10. ఈ రీతిగా ప్రభు నన్ను పిలుస్తా వచ్చాడు. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని, నేను నిన్ను మర్చిపోజాలను అని ప్రభు మాట్లాడుతూ ఉంటే, మళ్ళీ ఇదేంటి ప్రభువా, నేను నీ సేవ చేయనయ్యా, ఏదైనా చేస్తాను నా జీవితంలో, నేను చాలా కష్టాలు పడ్డాను ప్రభువా, నా తల్లి కూడా ఎన్నో కష్టాలు అనుభవించింది, అయితే నీ సేవలో నీ సేవ మాత్రం చేయను ప్రభువా, నువ్వేం చెప్పినా చేస్తాను కానీ నీ సేవ నేను చేయనని నేను ప్రభుకి ఎదురు చెప్పాను. చెప్పి మళ్ళీ దేవుడు నన్ను విడిచిపెట్టట్లేదు. 6 సార్లు స్వరంతో మాట్లాడాడు. అప్పుడు బైబిల్ తెరిచి చూసినప్పుడల్లా అక్కడ సేవా పిలుపు ఉండేది. అప్పుడు నాకు భయం వేసి, ప్రభువా నువ్వేం చెప్పినా చేస్తాను కానీ సేవ మాత్రం నేను చేయను, నాతో నువ్వు మాట్లాడొద్దు, నేను చిన్నదాన్ని కదా, నన్ను వదిలిపెట్టే ప్రభువా అని అడిగాను. అడిగినప్పుడు ఇర్మియా 1:5 అని స్వరం వినపడుతుంది. నేను బాలుడనని అనవద్దు, నీవు గర్భంలో రూపింపకబడక మునిపే నిన్ను ఎరిగి తిని, నేను నిన్ను ప్రతిష్ఠించి తిని అని ప్రభు మాట్లాడాడు. అప్పుడు ఏంటి, ఏ మాట నేను అడిగితే ఆ మాటకు జవాబు నాకు వస్తుంది, ఈ బైబిల్లో ప్రతి మాట ఉందా అని ఒక ప్రశ్న నాలో ఉండిపోయింది. అప్పుడు చెప్పాను, ప్రభువా నేను చక్కగా చదువుకొని డబ్బు సంపాదించి సగం నీకు ఇస్తాను ప్రభువా, నా జీతంలో సగభాగం నీది, సగము నాది ప్రభువా అని చెప్పాను. ఆ తర్వాత చిన్న వయసులోనే ఇంకా నాతో నువ్వు మాట్లాడొద్దు, నన్ను సేవకు పిలవద్దని చెప్పాను. చెప్పిన తర్వాత ఆ చిన్న వయసులో మా తల్లి నాకు త్వరగా వివాహం చేయడం జరిగింది. మా హస్బెండ్, నా భర్త గారు, ఆయన పేరు సేతు, ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు. మాకు ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉండింది. మేము ఇండస్ట్రియల్ హీటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళము జీడిమెట్ల అనే స్థలంలో. అయితే నేను దేవునికి చెప్పిన రీతిగానే నేను తనతో కూడా మా ఓన్ వర్క్ చూసుకుంటూ ఉండేదాన్ని. అయితే దేవునికి ఒప్పుకున్న రీతిగా నా జీతం నీకు ఇస్తాను ప్రభు అని చెప్పిన రీతిగా మా హస్బెండ్కి చెప్పాను, ఒప్పించాను ఆయనతో. అదే రీతిగా ప్రభుకు మేము ఖర్చు పెడతా వచ్చాం, మందిరాలకి వాటికి. ఇదంతా కూడా చేస్తూ వచ్చినప్పటికీ నాకు నెమ్మది లేదు. నాకు దేవుడు మేజర్ ఆపరేషన్స్ జరిగినాయి. నాకు తర్వాత బిడ్డలు నీ దేవుడు అంటే పుడతా ఉన్నారు, చనిపోతా ఉన్నారు. ఈ రీతిగా జరుగుతూ ఉంది. 95వ సంవత్సరము సడన్ గా మా హస్బెండ్, నా భర్త గారైన సేతు గారు
హార్ట్ అటాక్తో చనిపోయారు ఆయన. ఒక క్యాంపులో యూత్ అందరూ యవనస్తులు గుంపుగా సేవ కొరకై వెళ్ళారు సువార్త నిమిత్తమై. 5వ రోజు రిటర్న్ వచ్చేటప్పుడు మా హస్బెండ్ చనిపోయారు, ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి. అట్లా ప్రభు ఆయనను పిలుచుకున్నారు. ఆ తర్వాత అది ఇంకా నాకు చాలా పెద్ద దెబ్బ అయింది. దేవుడి జీవితంలో దెబ్బలన్నీ కొడుతూ వచ్చాడు. నేను ఆ షాక్కు గురయ్యి సంవత్సరం పడకలో ఉన్నాను. ఆ తర్వాత ప్రభు నాతో తిరిగి మళ్ళీ మాట్లాడుతూ వచ్చాడు. నిజంగా నేను నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఏ రీతిగా ఒంటరిగా ఉన్నావో మళ్ళీ నేను నిన్ను అదే విధంగా చేసి నిన్ను నా సేవ కొరకే పిలుస్తున్నానని ప్రభు నాతో మాట్లాడాడు. అప్పుడు ప్రభువుని అడిగాను, ఏంటి ప్రభువా ఈ పరిస్థితి, ఎందుకు నా జీవితంలో ఇలా చేశావు నాయన, ఎక్కడ నేను తప్పు చేశాను, ఎక్కడ నేను నీ మాట వినలేదు ప్రభువా, ఎందుకు నాకు ఈ పరిస్థితి నువ్వు అనుమతించావు అని ప్రభుని అడిగాను. అడిగితే ప్రభు అనేక విధాలుగా నాతో మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు నా పని చేయాలి, నీ డబ్బు నాకు అవసరం లేదు, నీవు నాకు కావాలని మాట్లాడాడు. నా ఇంటికి దేవుని దూతల్ని పంపించాడు, దేవుని సేవకుల్ని పంపించాడు. నేను మరణ పడకలో ఉంటిని, మరణ పడకలో మంచి నీళ్ళు కూడా తాగలేని స్థితి నాది. 11 నెలలు ఆహారం లేదు, పుట్టి మంచినీళ్ళతో ఉన్నాను, సెమీ కాన్షియస్ స్టేజ్లో. ఆ స్థితిలో మరి ఒక దైవజనుడిని దేవుడు మా ఇంటికి పంపించాడు. మరి ఆ దైవజనుడు నా కొరకు 5 రోజులు ప్రార్థన చేశారు, స్టీఫెన్ గారని. మరి తను మా ఇంటికి వచ్చి దైవజనుడు 5 రోజులు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ప్రభు నన్ను తాకాడు. నేను తిరిగి లేచాను. లేచిన తర్వాత నా ఇంటికి దేవుని యొక్క దూతలు వచ్చినాయి. ఒకరోజు వచ్చి దేవుని దూతలు నాతో మాట్లాడినాయి అనమాట. నాతో కాదు, వేరే వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు నా ముందు కూర్చొని. నిజంగా ఈ లోకంలో 2 రకాల సేవ ఉంది. ఏంటంటే ఒక సేవ యేసు ప్రభువును ఆయన చెప్పిన పని చేయటం, రెండవది ఆయనకే పరిచర్య చేయటం అని మాట్లాడుతున్నప్పుడు ఏంటి ఈ విషయాలు, ఈ దైవజనులు ఆ దేవదూతలు మాట్లాడుకుంటున్నారు. అది నేను నా చెవులారా నేను వింటున్నాను. అన్ని నా కొరకే వాళ్ళు మాట్లాడుతున్నారేమో, ఆ సమయం నాకు తెలియదు. ఇప్పుడు నేను మీకు చెప్పగలుగుతున్నాను కానీ ఆ టైంలో నాకు తెలియదు. అయితే వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే యెహోవాకు పరిచర్య, యేసు ప్రభు చెప్పిన పని చేయటం వేరే, యెహోవాకు పరిచర్య చేయటం వేరే. పర్సనల్గా ఆయనకు పరిచర్య చేయాలి, అది ఆయన కోరుతున్నాడు. యెహోవాకు పరిచర్య చేయవారు కావాలి. ఆ యెహోవాకు పరిచర్య చేయాలంటే ఆయన ఎక్కడ దొరుకుతాడు మనకి? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, ఆయన ఉన్నత స్థలంలో నివసించే దేవుడు. అయితే విరిగిన వారి యొద్ద, నలిగిన వారి యొద్ద నివసించువాడను అని సెలవిస్తున్న మాట ప్రకారంగా విరిగిపోయిన జీవితాల్లో, నలిగిపోయిన జీవితాల్లో యేసు ప్రభు ఉంటాడు అని చెప్తా ఉన్నారు. తిరిగి ఒకవేళ నిజంగా ఒక వ్యక్తిని ప్రభు ఏర్పాటు చేసుకుంటే నీ జీవితంలో నుండి దేవుడు అన్నీ తీసేస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయనకు కావాలి కనుక. ఒక ఆభరణాన్ని ఎవరైనా తయారు చేసుకుంటే డబ్బు కట్టి ఆ ఆభరణాన్ని తయారు చేసుకున్న తర్వాత ఆభరణము మనం ధరించుకోవాలని అనుకుంటాం కదా. అయితే ఆభరణాన్ని వేరే వాళ్ళు ధరించుకుంటే మన కళ్ళన్నీ వాళ్ళ మీదే ఉంటాయి. అట్లనే దేవుడు ఎవరినైనా కోరుకుంటే అది ఆయన దగ్గరే ఉండాలా, వాళ్ళు ఆయనతోనే ఉండాలని ప్రభు కోరుకుంటాడు. కనుక నీ జీవితంలో నువ్వు ఎప్పుడైనా కన్నీళ్లతో ఉన్నవారు కన్నీళ్లు తుడిచావా? ఎప్పుడైనా బాధలో ఉన్నవారి దగ్గరికి వెళ్ళావా? వారి కన్నీళ్లు తుడిస్తే యేసు ప్రభు కన్నీళ్లు తుడిచినట్టు, వారు దుఃఖంలో ఉన్నప్పుడు వారిని ఆదరిస్తే యేసు ప్రభుని ఆదరించినట్టు మరి ఈ పనులు ఎప్పుడైనా చేసావా అని ప్రశ్నిస్తూ ఉంటే అవన్నీ నన్ను అడిగినట్టుగానే నీ డబ్బంతా నువ్వు ఖర్చు పెట్టావు, మందిరాలు కట్టించాను అనుకుంటున్నావు, అన్నీ చేసినాను అనుకుంటున్నావు, నీ సగం జీతం కంటే ఎక్కువ నువ్వు ఇచ్చాను అనుకుంటున్నావు, కానీ నా చిత్తాన్ని నువ్వు చేసావా అని ప్రభు నన్ను అడుగుతా వచ్చాడు. అప్పుడు నేను బయటికి వెళ్ళిపోయాను. నా రూమ్లోకి వెళ్ళి ప్రభు సన్నిధిలో ఆ దినం నేను నా సేవ కొరకే సమర్పించుకున్నా. ప్రభు నిజమే, నేను చెప్పిన పని చేయలే, నన్ను 7 సార్లు నువ్వు పిలిచిన నీ పిలుపుకు నేను లోబడలేదు, నన్ను అందుకే నువ్వు అన్నీ నన్ను విరగొట్టి నలగొట్టి ప్రభు అన్ని తీసివేసి నా జీవితంలో అన్ని ఇచ్చావు, అన్ని తీసేసావు ప్రభు, నీకు వందనాలు ప్రభు. అయితే ఈరోజు నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను. నేను ఈ రోజు నుండి ఒక్కరోజు జీవించిన ప్రభు నీ కొరకు జీవిస్తాను, నువ్వేది చెప్తే అది చేస్తాను ప్రభు, నువ్వు ఎట్లు జీవించమంటే నీ పని ఏం చేయమంటే అది చేస్తాను అన్నప్పుడు ప్రభు క్లియర్గా మాట్లాడాడు నాతో. తిరిగి నువ్వు ఎక్కడున్నావు, ఏ రీతిగా నేను సేవ చేయాలి అని అడిగినప్పుడు ప్రభు కీర్తన 132, 13 నుండి 18 నేను సియోను ఏర్పరచుకొని ఉన్నానని ప్రభు మాట్లాడాడు. ఆ తర్వాత మౌంట్ జయన్ మినిస్ట్రీ చిట్యాలలో మరి స్థాపించబడి ఉన్నది, జయన్ నగర్ అని.
అక్కడికి ప్రభు నన్ను నడిపించారు ఆ పరిచర్యలోకి. అయితే దేవుడు నాకు అప్పగించిన పరిచర్య అక్కడ యాకోబు పత్రిక 1:27లో తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏదనగా విధవరాండ్లను తల్లిదండ్రులు లేని వారిని వారి ఇబ్బందిలో పరామర్శించుట. ఇది ప్రభు మాట్లాడినటువంటి మాట. తిరిగి ద్వితీయోపదేశ కాండంలో కూడా విధవరాండ్లను తల్లిదండ్రులు లేని వారిని ఆయన ఎంతగా ప్రేమించి వారి కొరకై అవన్నీ కట్టడంలో అది కూడా ఒక ఆజ్ఞ వల్లే ప్రభు ఇచ్చాడు కదా. అవన్నిటి విషయంలో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. అవన్నీ ప్రభు మాట్లాడి తిరిగి యెహెజ్కేలు 17:22-24 ప్రభు మాట్లాడి అనేకమైనటువంటి వాగ్దానాలు ద్వారా భయంకరమైన అగ్ని వంటి మహాశ్రమలో బయటికి నన్ను దేవుడు తీసుకొచ్చి ఇప్పుడు ఆ స్థలంలో నేను ఉంటూ ఆ పరిచర్యలో ముందుకు సాగుతున్నాను. అనేక మంది దైవ సేవకులు ఉన్నారు త్రూఅవుట్ ఇండియా మొత్తంలో. మరి లక్నో, నేపాల్ వరకు, నేపాల్లో ఉన్నారు దేవుని సేవకులు. లక్నో, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తిరిగి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో దేవుని సేవకులు సేవ చేస్తున్నారు. తిరిగి మా దగ్గర లోపల క్యాంపస్లో దేవుడు ఒక 5 ఎకరాల స్థలం ఇచ్చాడు. ఆ స్థలంలో విధవరాండ్లు, భర్త విడిచిపెట్టిన వారు, వృద్ధులు, చిన్న బిడ్డలు, పసిబిడ్డల దగ్గర నుండి అక్కడ ఆశ్రయం పొందుతూ ఉన్నారు. ఇంకా అనేక మంది అక్కడ ప్రార్థన జరగడానికి ప్రేయర్ సెల్స్ ఉన్నాయి, చిన్న బూత్స్ లాగా. ఆ ప్రేయర్ సెల్స్లో ప్రార్థన జరుగుతూ ఉంటుంది నిత్యం. ఎవరైనా సరే వచ్చి అక్కడ ప్రార్థన చేసుకోవడానికి వీలుగా దేవుడు ఆ స్థలాన్ని ఇచ్చాడు. దేవుడు అట్లు వాడుకుంటున్నాడు. ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు ప్రభు ఇంతవరకు ఎన్నో పరిస్థితుల్లో కూడా కాపాడి భద్రపరిచి ఆయన ఏర్పాటు చేసుకున్న వ్యక్తుల పక్షాన ఏ రీతిగా జరిగిస్తాడని నా జీవితంలో అనేక పరిస్థితుల్లో అనుదినం నన్ను నడిపిస్తూ నేర్పిస్తూ ఉన్నాడు. దయచేసి నా కొరకు మీరు అందరూ కూడా పరిచర్య కొరకు, దైవజనుల కొరకు దయచేసి ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. మనం ఇంతసేపు సిస్టర్ రేచల్ సేతు గారి సాక్ష్యాన్ని మనం విన్నాం. మీకు ఎన్నో ఆత్మీయ ప్రశ్నలు ఉండవచ్చు. మన జీవితంలో దేవుడు ఎలా పనిచేస్తాడు, దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు, నా జీవితంలో దేవుడు పనిచేస్తున్నాడా లేదా అని మీకు ప్రశ్న ఉండొచ్చు. నా జీవితంలో దేవుడు ఎలా మాట్లాడతాడు, నాకు దేవుని స్వరాన్ని వినాలి అని మీకు ఆలోచన ఉండొచ్చు. ఈ ప్రశ్నల ద్వారా మనం సిస్టర్ జీవితాన్ని మనం కొద్దిసేపు దేవుడు చేసిన కార్యాన్ని ధ్యానించి దేవుడు ఎలా మనతో మాట్లాడతాడో మనం తెలుసుకుందాం. అయితే సిస్టర్ గారు, మొదటి ప్రశ్న, మీరు ప్రభువుని వెతికారా, ప్రభు మిమ్మల్ని వెతికాడా? ప్రభువే నన్ను వెతికాడు, నేను ఆయనను వెతకలేదు. నేను ఆయన విడిచి ఆయనకు శత్రువుగా దూరంగా పారిపోతున్న సమయంలో, యేసు ప్రభు నాకు వద్దనుకున్న సమయంలో ఆయనే నన్ను వెతికి నన్ను రక్షించాడు. చాలా చక్కని మాట మీరు చెప్పారు. చూడండి, క్రైస్తవ జీవితం ఇలా ఉంటుంది. జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వచ్చి ఇలా అన్నాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని లూకాసు సువార్త 19:10 ప్రభు పలికాడు. మనం ప్రభువును వెతకమండి. దేవుని వెతుకువారు ఎవరూ లేరు అంటారు రోమీయులకు రాసిన పత్రిక 3:10 ప్రకారం. ఎవరు దేవుని వెతికే వాళ్ళు లేరు, కానీ దేవుడే మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. అది సిస్టర్ జీవితంలో మనం తెలుసుకున్నాం. సిస్టర్, మరి రెండో ప్రశ్న, ప్రభు మీకు కనపడ్డప్పుడు మొదటిసారి ఆ వెలుగు చూసినప్పుడు మీకు ఏమనిపించింది, మీరు ఎలా స్పందించారు? ఆ వెలుగు చూసినప్పుడు వెంటనే నాలో భయం వచ్చింది. వెంటనే నాకు తెలియకుండానే నేను ఈ భూమి మీద కింద పడిపోయాను. నా పాపాలు కనపడతా ఉన్నాయి. నా పాప జీవితాన్ని ప్రభు చూపిస్తూ వచ్చాడు. నాకు టీవీ స్క్రీన్ మీద ఎలాగైతే మనకు సీరియల్ వస్తూ ఉంటుందో ఆ రీతిగా నా జీవితం అంతా చూపిస్తూ వచ్చాడు. నేను చిన్నప్పటి నుండి ఏమేం చేశాను ప్రభుకు విరోధంగా, ప్రతి చిన్న అబద్ధం, ప్రతి చిన్న దొంగతనము, ప్రతి చిన్నటువంటి మాట, ప్రభుకు విరోధంగా నేను చేసిన ప్రతి క్రియని ప్రభు చూపించాడు. నాకు చూపించి నా పాప జీవితాన్ని ఒప్పింపు చేశాడు నాతో. నా పాపాలన్నీ యేసు ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాను. ఆయన రక్తంలో కడుగుమని నేను అడిగాను. అది నాలో కలిగిన ఆ టైంలో. చాలా చక్కగా దేవుని వాక్య ప్రకారం మీరు ఆన్సర్ చేశారు. మీరు జీవితాల్లో ఈ ప్రశ్న ఉండొచ్చండి, నేను క్రైస్తవుడునా కాదా, దేవుని నిజంగా నేను కలుసుకున్నానా లేదా అని మీకు ప్రశ్న ఉంటే ఇదే మీకు రుజువు. అక్క జీవితం ద్వారా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ప్రభు మనతో కలిసి ఉంటే మొదటిగా ఒక వ్యక్తికి జరిగే కార్యం ఏమిటి అంటే రక్షణ కార్యం. అంటే ఆ వ్యక్తి ప్రభువుని చూడగానే గుర్తించేది నేను పాపిని అని గుర్తిస్తాడు.
యెషయాను చూడండి, ఆయన మహిమ గల దేవుని చూసి నేను ఐఎమ్ మ్యాన్ ఆఫ్ అన్క్లీన్ లిప్స్ అని అంటాడు. ఐ లివ్ అమాంగ్ ద పీపుల్ ఆఫ్ అన్క్లీన్ లిప్స్ అని అంటాడు. దమస్కు మార్గంలో వెళుతున్న పౌలు కూడా యేసు ప్రభువును చూచి, ప్రభువును చూడగానే ఆయన జీవితం ఆయనకు ఒక్కసారి కనపడింది. సౌలా సౌలా అని అన్నప్పుడు నువ్వు ఎవరివి అని అడుగుతున్నాడు. నువ్వు నన్ను శిక్షిస్తున్న యేసుని అంటాడు. అండ్ జీసస్ హూమ్ యు ఆర్ పర్సిక్యూటింగ్ అని యేసు ప్రభు అంటాడు. అప్పుడు పౌలు జీవితం మారిపోయింది. సో ఒక వ్యక్తి ప్రభువుని తెలుసుకున్నాడు అని రుజువు ఏమిటి అంటే తన పాపను మొదట ఒప్పుకుంటాడు. పాప జీవితం స్పష్టంగా కనపడిపోతుంది. తను చేసిన కార్యాలన్నీ తెలిసిపోయి ప్రభు సన్నిధిలో పాప క్షమాపణ మొదటిగా పొందుకుంటాడా? అదే రక్షణ అంటే, అదే తిరిగి జన్మించడం అంటే. దాని తర్వాత ప్రభు కొరకు సాక్ష్యం బాప్తిసంలో ఇవ్వాలి. అది అక్క సాక్ష్యంలో మనం తెలుసుకున్నాం. అక్క నాకు మూడవ ప్రశ్న, మీతో ప్రభు ఎలా మాట్లాడాడు? సేవకు ఎలా పిలిచాడు? మీరు ఒక స్వరాన్ని విన్నారా? లేకపోతే బైబిల్ చదువుతా ఉన్నప్పుడు ప్రభు మీతో మాట్లాడా? లేకపోతే ఒక వాక్యం విన్నప్పుడు ఒక దైవజనుడు వాక్యం చెబుతా ఉంటే మీకు ప్రభు స్వరం వినపడిందా? ఎలా మాట్లాడతాడు ప్రభు మీతో? దేవుడిని కృప ఏంటంటే నా పక్షాన బ్రదర్, ప్రభు డైరెక్ట్గా ఆయన స్వరాన్ని నాకు వినిపించాడు. ఆయన స్వరాన్ని వినేదాన్ని, అది తిరిగి వాక్యములో ఉండేది. ప్రభు ఏదైతే స్వరం ద్వారా మాట్లాడేవాడో అదే స్వరము మళ్ళీ నేను బైబిల్లో చూసుకున్నప్పుడు బైబిల్లో ఉండేది. ఆయన జకరియా 3:7 అని చెప్పినప్పుడు ఆ మాట ప్రభు వాక్యంలో నేను చూసేదాన్ని. యెషయా గ్రంథం 41:10, 44:21 అలా స్వరం వినపడేది. అది విన్నప్పుడు నేను అది చూసినప్పుడు అక్కడ ఆ మాట ఉండేది, నీవు నా సేవకుడవు, నేను నిన్ను మర్చిపోజాలను. ఈ మాటల ద్వారా ప్రభు స్వరంతో ఎక్కువగా నాతో మాట్లాడేవాడు. తిరిగి తన వాక్యం దానికి ఆధారంగా ఇచ్చేవాడు. సో దేవుని వాక్యంతో మీతో మాట్లాడేవాడు అనమాట. చూడండి, ఆ స్వరం చాలా మంది మనం అనొచ్చు, నాకు దర్శనం వచ్చిందని, నాకు కళ వచ్చిందని, నాకు స్వరం వినపడుతుంది అని. అక్కతో ప్రభు స్వరంతో మాట్లాడేవాడు. ఇప్పుడు కూడా మాట్లాడతాడు మనతో. మనం ఆ విషయాన్ని మనం సంకోచించకూడదు, క్వశ్చన్ చేయకూడదు. కానీ ప్రభు చెప్పింది దేవుని వాక్యంతో సరిపోతుంది. అంటే కరెక్ట్గా కన్ఫర్మేషన్ వస్తుంది మనకి. ప్రభు దేవుని వాక్యంలో లేనిది, ఆయన మనస్సుకు ఆయన క్యారెక్టర్కి వ్యతిరేకంగా ఉండేది ఏది చేయమనడు. సో ఆయన చెప్పేది ఆయన స్వరాన్ని వాక్యం ద్వారా మనకు కన్ఫర్మ్ చేస్తాడు. కలే కానీ, దర్శనమే కానీ, మాటే కానీ. చాలా చాలా అర్థమయ్యేటట్టు మీరు మాకు చెప్పారు ఈరోజు సిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక ప్రశ్న ఉంది. సేవకు మీకు పిలిచినప్పుడు ప్రభు ఏ మాటతో పిలిచాడు? ఏమని చెప్పాడు? ఒక బైబిల్ రెఫరెన్స్ ఇచ్చాడా? లేకపోతే ఈ పని చేయమని చెప్పాడా? మీతో ఎలా చెప్పాడు? ప్రభు మాట్లాడిన మాట యాకోబు 1:27 ఆ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడాడు. ఆ తర్వాత ఎహెజ్కేలు 17వ అధ్యాయము 22-24, యెషయా గ్రంథంలో 57వ అధ్యాయం యెహోవాకు పరిచర్య చేయవలనని, యెహోవాకు పరిచర్య చేయవారు కావాలనని ఆయన వెతుకుచున్నాడనే మాట ద్వారా ప్రభు మాట్లాడాడు. కాబట్టి యెహోవాకు పరిచర్య చేయాలని నేను తీర్మానించుకున్నాను. ఆఖరి ప్రశ్న. చూడండి, మీరు 2 సంవత్సరాలు ఉన్నప్పుడు, 2.5 సంవత్సరాలు ఉన్నప్పుడే తండ్రిని మీరు కోల్పోయారు. 12 ఏళ్ల వయస్సు అప్పుడే మీ తమ్ముడిని కోల్పోయారు. 31వ ఏట మీ భర్తను కూడా ప్రభు పిలుచుకున్నాడు. చాలామందికి క్రైస్తవులకు ఈ ప్రశ్న ఉంటుంది. నాకు కూడా ఈ ప్రశ్న ఉండేది. నేను ప్రభు సన్నిధిలో ఎంతో అడిగాను. క్రైస్తవుని జీవితంలో శ్రమలు ప్రభు ఎందుకు అనుమతిస్తాడు? ఆయన మహిమ కొరకు ఆయన మన జీవితంలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని తెలపడానికి, తిరిగి అనేకులను ఆదరించే నిమిత్తం. ఆయన ఏ ఆదరణతోని నన్ను ఆదరించాడో, ఏ కృపతో నన్ను రక్షించాడో, అనేకులను నేను కూడా అదే ఆదరణ చేత ఆదరించే నిమిత్తమై ఈ శ్రమలు నా జీవితంలో ప్రభు అనుమతించాడు అని నేను నేర్చుకున్నాను. చాలా చక్కగా చెప్పారక్క. చూడండి క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, మీరు శ్రమల గుండా వెళ్ళినప్పుడు మనం అధైర్యపడకూడదండి.
మన జీవితంలో ప్రభు ఒక కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. మన విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది. బంగారం అగ్ని పరీక్ష అగ్నిలో ఎలా అయితే శుద్ధీకరింపబడుతుందో మన విశ్వాసము కూడా అగ్ని పరీక్ష లాంటి శ్రమల ద్వారా మన జీవితాన్ని సరిచేస్తాడు ప్రభు. దేవుడు ఆయన సరిచేసినప్పుడు బంగారంతో ఒక ఆభరణం చేశారనుకోండి, ఊరికి అలాగ షెల్ఫ్లో పెట్టరు కదా, ధరించుకుంటారు. ప్రభు ఒక కార్యంతో మన జీవితాల్లో శ్రమలు ఆయన అనుమతిస్తాడు. ఎట్టి ఆదరణ మనం పొందుకుంటామో, ఇంతకుముందు 2 కొరింథీ 3-4 గురించి చెప్పింది. పౌలు ఈ మాట అంటాడు, నేను ప్రభు నుంచి ఏ ఆదరణను పొందుకున్నానో శ్రమలలో నుంచి, ఆ అట్టి ఆదరణను ఇతరులకు చూపటానికి ప్రభు నన్ను శ్రమల గుండా తీసుకువెళ్తున్నాడు అని. అంటే మన జీవితంలో ప్రభు చేసిన కార్యాన్ని ఇతరులు చూసి, మన జీవితంలో మనం ప్రభు నుంచి పొందుకున్న ఆదరణను ఇతరులకు మనం తెలపడానికి, ఇతరులకు ఆదరణ చూపటానికి ప్రభు మనల్ని ఆయన పనిముట్టులుగా, ఇప్పుడు బంగారంతో చేసిన ఆభరణాన్ని అక్కడ షెల్ఫ్లో పెట్టకుండా ధరించుకుంటాం కదా, ప్రభువు నిన్ను నన్ను ధరించుకోవాలని ఆయన అనుకుంటున్నాడు. ఆయన ఆభరణాలుగా మనం మారాలని. క్రైస్తవ జీవితం, చార్ల్స్ హ్యాడన్ స్పర్జన్ అనే ఒక దైవజనుడు ఉండేవాడు. ఆయన అంటాడు, వీఆర్ గాడ్స్ గోల్డ్ అని అంటాడు. దేవుని యొక్క బంగారం మనమే అంట, మనం ధరించుకునే బంగారం అంట. అంటే దేవుడు మనల్ని ధరించుకొని, చూడు మట్టిలో ఉండే నా బిడ్డను తీసుకొని వచ్చి నేను ఒక ముత్యముగా చేశాను అని మన జీవితం ద్వారా ఆయన మహిమ పొందుతాడు. ఈ అల్పకాలమైన శ్రమ మన కొరకు ఒక మహిమను, దీస్ లైట్ అండ్ మొమెంటరీ అఫ్లిక్షన్స్ ఆర్ వర్కింగ్ ఎన్ ఎటర్నల్ వెయిట్ ఆఫ్ గ్లోరీ అని 2 కొరింథీ 4:17 ఉంటుంది. మన శ్రమ కొద్ది మట్టుకే ఆ శ్రమను దేవుడు మహిమకు మార్చుకుంటాడు. సిస్టర్ రేచల్ సేతు గారు, మీకు చాలా వందనాలు. దేవుడు మీ జీవితం ద్వారా మహిమపరచబడును గాక. మీ సాక్ష్యం ద్వారా మా ప్రేక్షకులను కూడా మీరు చాలా మాకు ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని చేశాడు. మీకు వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్.